లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఇవాళ భద్రాచలం నుండి ప్రారంభం కానుంది. ఈ విజయ సంకల్ప యాత్రను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవాయ్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాద్రి జిల్లా బుర్గంపాడు మండలం సారపాక బీపీఎల్ హెలికాప్టర్కు చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక వాహనంలో భద్రాద్రి రామయ్యను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్ర ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం విజయ సంకల్ప యాత్రలో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎన్నికలలో భాగంగా బీజేపీ పార్టీ సమాయత్తం అవుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకుంటే అన్ని నియోజకవర్గాలలో కూడా బీజేపీ అంటే ఆశించదగినటువంటి ఓట్లు కూడా సాధించలేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర ద్వారా ఇటు ఉన్నటువంటి భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి అంటే అన్ని నియోజకవర్గాల మీద కూడా బీజేపీ ఒక పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం దేవస్థానం నుంచి ప్రారంభంగా పోతున్నటువంటి విజయ సంకల్ప యాత్ర ద్వారా ఇటు భద్రాద్రి అంటే ఇటు మనం చూసుకుంటే ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాల స్థానాలలో అంటే ఇటు ఖమ్మంకి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇటు కొత్తగూడెం మరియు అశ్వారావుపేట రెండు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉండగా మహబూబాబాద్ పార్లమెంట్ కు సంబంధించి ఇటు అంటే పినపాక కావచ్చు, పినపాక, భద్రాచలం, ఇల్లందు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క 5 నియోజకవర్గాలలో కూడా ఇటు ఎవరైతే పార్లమెంట్ లోక్సభ ఎన్నికలకు పోటీ చేస్తున్నారో వారందరికీ కూడా అంటే ఈసారి అంటే వారు ఆశించినటువంటి ఓట్లు సాధించేందుకైతే వీరందరూ కూడా సమాయత్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలంలో ప్రారంభం కాబోతున్నటువంటి విజయ సంకల్ప యాత్ర ద్వారా ఈ భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి శంకరారం పూరించే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విష్ణుదేవ్ సాయ్ అయితే ఇక్కడ ముఖ్య అతిథిగా పాల్గొని అంటే ఈ రోజు జరిగేటటువంటి బహిరంగ సభలో పాల్గొని బహిరంగ సభ అనంతరం ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను అయితే కొనసాగించే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు భద్రాద్రి జిల్లాలో అంటే ఇప్పుడు ఈ భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే ఈ భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి 5 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంటే అన్ని చోట్ల కూడా బీజేపీని అయితే మరలా బీజేపీకి ఒక సముచిత స్థానం కల్పించేందుకు వీరందరూ కూడా సమాయత్తం అవుతున్నట్లుగా కూడా తెలుసు. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి బహిరంగ సభను కూడా విజయవంతం చేసుకునేందుకు ఇటు జిల్లా బీజేపీ యంత్రాంగం అంతా కూడా గత కొన్ని రోజులుగా గత కొన్ని రోజుల నుంచి కృషి చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఏదైతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విష్ణుదేవ్ సహాయ్ ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననుండటంతో అక్కడ ఉన్నటువంటి రక్షణ చర్యల్లో భాగంగా పోలీస్ యంత్రాంగం నిమగ్నమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో తీసుకుంటే ఛత్తీస్గఢ్కు అంటే నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితే అక్కడ మావోయిస్టుల పరంగా అంటే ఒక దూకుడుగా వ్యవహరిస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విష్ణుదేవ్ సహాయ్ ఈ యొక్క భారీ బహిరంగ సభకు పాల్గొంటుంటుంది. భారీ బహిరంగ సభకు సంబంధించి ఈ యొక్క అంటే పోలీసుల పరంగా తీసుకుంటే పోలీసులకు సంబంధించి అంటే వీరందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. బస చేస్తారు. రేపు ఉదయం వీరు ఒక మీడియా సమావేశం నిర్వహించి కొత్తగూడెం నుంచి కూడా ఈ విజయ సంకల్ప యాత్ర ప్రారంభిస్తారు. అదేవిధంగా ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి విజయ సంకల్ప యాత్ర ఇటు చంద్రగొండ మీదుగా అంటే సుయాత్ నగర్ చంద్రగొండ మీదుగా అశ్వాపురం చేరుకుంటుంది. అదే అంటే అశ్వాపురంకి రేపు సాయంత్రానికి అయితే చేరుకుంటుందని కూడా తెలుస్తుంది. అదే విధంగా మనం అక్కడ ప్రారంభమైనటువంటి అంటే ఖమ్మం చివరిగా అయితే అశ్వాపురం నుంచి ఖమ్మంకి అయితే చేరుకుంటుందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా రేపు సాయంత్రం అక్కడ బస చేసినటువంటి నాయకులు అక్కడ నుంచి ప్రారంభమై రేపు సాయంత్రానికి ఇల్లందు మరలా భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఇల్లందు నియోజకవర్గానికి అయితే చేరుకుంటారని కూడా తెలుస్తుంది. అంటే వీరందరూ కూడా విజయ సంకల్ప యాత్రలో ముఖ్యంగా మనం చూసుకుంటే నరేంద్ర మోడీ దేశానికి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, అనేక రంగాలలో ముందుకు తీసుకుపోతున్నటువంటి అంటే మొత్తాన్ని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారని కూడా తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే లోక్సభ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అందరికంటే ముందుగా అయితే బీజేపీ ఒక అడుగు ముందుకు అంటే భద్రాద్రి జిల్లాలో ఒక అడుగు ముందుకేసిందని కూడా చెప్పొచ్చు. వీరి యొక్క విజయ సంకల్ప యాత్ర ద్వారా వీరు అన్ని విధాలుగా ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నట్టు కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి.